రోజు ఏం జరిగింది చెప్పు. చెప్పరా రే. నాకేం తెలియదు సార్. నిన్నే అడిగేది చెప్పు. నిజంగా చెప్పు రే. నిన్నే అడుగుతుంది చెప్పు. మర్యాదగా చెప్పు రే. సార్ వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి చూసి వస్తా. ఎవడాడు? కమిషనర్ గారు మీకు ఏదో కేసు గురించి చెప్పారంట కదా సార్. వాడేనా? ఎంత కొట్టిన నిజం చెప్పట్లేదు సార్ అసలు. చేర్తా. సార్. ఎస్ సార్, మీ పని మీద ఉన్నాను. ఓకే 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 సార్. రేయ్ చెప్పరా. నిజంగా నాకేం తెలియదు. రేయ్ చెప్పు. నిజం సార్. కాదురా. నువ్వు చెప్పింది ఏంటంటే పిచ్చోళ్ళ కనబడతాను నీకు. సార్ నిజంగా సార్. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నేను ఇలా కాదురా చెప్పు. కొడక అయిపోయావు రే. చెప్పు రే. సార్ ఏం జరిగింది చెప్పు రే. చెప్పు చెప్పు నాకు కొడక చెప్పు. బాబు నిజం చెప్పయ్యా. ఆయన సంగతి నీకు తెలీదు. ఆయన ఎంత కోపిష్టం నీకు తెలీదు. నువ్వు నిజం చెప్పావు అనుకో సేవ్ అయిపోతావు. నీ ఇష్టం చేరదా సార్. మంచి కోపిష్టి సార్. చెప్తాను సార్, చెప్తాను. నేను తప్పులు చేయలేదు. ఆ రోజు నైట్ జరిగింది చెప్తాను సార్. చెప్తావుగా సార్. వాడు నిజం చెప్తాడంట. చెప్తావా? చెప్పు చెప్పు. చెప్తాను సార్, చెప్తాను. ఆ రోజు నైట్ నేను మా ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నాను. పార్టీ అంటే ఏ పార్టీ? కరెక్ట్గా చెప్పు. ఆల్కహాల్ పార్టీ సార్. కలిసి వెళ్ళారా లేదా సపరేట్గా వెళ్ళారా? పార్టీ అయిపోయిన తర్వాత బాగా గుర్తించుకో. కమాన్ స్పీక్ అవుట్. చెప్పు చెప్పు. బాగా గుర్తించుకో. చెప్పు. గుర్తొచ్చింది సార్. నా బైక్ చాలా ఓల్డ్ మోడల్ సార్. ఎప్పట్లాగే మధ్యలో ఆగిపోయింది సార్. 2 సార్లు కిక్ కొడితే స్టార్ట్ అయింది సార్. అంతవరకే గుర్తుంది సార్. నాకు ఆ రూట్ చూపిస్తావు మరి? ఏ బేబీ షాప్ మళ్ళీ రైట్ తీసుకొని పక్క సందులోకి వెళ్ళాను సార్. ఆ తర్వాత సార్ స్ట్రైట్గా వెళ్ళిపోయాను సార్. రే ఆగరా. రే రే ఆగు ఆగు. రే చంపి పడేస్తున్నా కొడొక్క. ఎందుకు పరిగెత్తున్నారా? మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తున్నావు? నాకేం తెలుసు చెప్పు. నాకేం తెలుసా సార్. నాకేం తెలుసా. నన్ను లేదు సార్. మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తారా? చెప్పు. నాకేం తెలుసా. ఏం తెలుసు మరి నీకు? చెప్పు. మమ్మల్ని చూసి ఎందుకు పరిగెత్తారా? అసలు ఏం జరిగింది చెప్పు. సార్ చెప్తాను సార్. ఆ రోజు అతను ఒక అమ్మాయి కొన్ని చంపేశాడు సార్. నన్ను కూడా చంపేస్తాడని భయంతో ఆ రోజు రాత్రి
ఏం జరిగిందండి? ఒకతను బైక్ మీద వచ్చాడు సార్, లాక్ వేసి బండి దిగాడు సార్. ఫోన్ వస్తే ఓ పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడు సార్. అప్పుడే ఆయనకి ఇంకో బైక్ వచ్చింది సార్. ఇతను చాలా కోపంతో ఉన్నాడు సార్. అతను బాగా కోపంతో బండి దిగి తన దగ్గర ఉన్న గాజు సీసా పగలగొట్టాడు సార్. తనానికే వెళ్ళాడు సార్. వెనక నుంచి పొడి చేశాడు సార్. నేను అక్కడి నుంచి మొత్తం చూస్తున్నాను సార్. చాలా దారుణంగా పొడిచాడు సార్. అసలు మానవత్వం లేకుండా పొడి చేశాడు సార్. ఇంక నా వైపుకి వస్తుంటే నేను అమ్మని గోడానికి దాటుకున్నాను సార్. ఎక్కడ సాక్ష్యం చెప్పమని చెప్తాను సార్. వాడు మాత్రం వదలకూడదు సార్. సార్ నువ్వు ఇది ఎక్కడ చెప్పకూడదు. పోలీసు ఏమండి ఇలా మాట్లాడుతున్నాడు సార్? చీ, ఎవడంటే అమాయకుడు? అన్న రమ్మంటావా? రమ్మను. రమ్మన్నాడు అన్న, తీసురారా. చావు నా కొడుక. అంబులెన్స్ లో బాడీని తీసుకెళ్లారు. ఈ లోపు మేము చాక్పీస్ తో మార్కింగ్స్ పెట్టేశాం సార్. వాచ్ ఏంటి? వాడిని కూడా చివరి చూపులు లేకుండా చేశాను. ఏం చేయాలరా? వాడిని చంపిన వదిలిపెట్టను మా. వాడిని నా చేతులతోనే చంపేస్తా. చంపేస్తా చంపేస్తా చంపేస్తా. ఏం చేస్తా ఇక్కడ? సార్ మీరున్నాడు సార్. నా తమ్ముడు చెప్పాడు. వాడు నేను చచ్చిపోయినా పర్లేదు, వాడు చావాల్సిందే సార్. వాడిని చంపాల్సిందే. వాడు నా తమ్ముడు చెప్పాడు. దానికి ఇలా రియాక్ట్ అయ్యాలని రూల్ ఉందా? నా మనసుకు గాయం సార్. మీకేం తెలుసు సార్ నా బాధ? కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. కట్టుకో, నేను చెప్పిన పద్ధతిలో కట్టుకో. మీరు నాకెందుకు హెల్ప్ చేస్తారు సార్? ఇదంతా మీ నాటకం కదా. వాడు ఎవడో తెలుసా? నా తమ్ముడు. అవునా సార్? అవునా? మరి నాకెందుకు హెల్ప్ చేస్తుంది సార్? వాడంత దుర్మార్గం నాకు తెలుసు. మొదట్లో వాడు చాలా మంచోడు, కానీ తర్వాత కొన్ని పరిచయాల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం, స్మగ్లింగ్, గూండాయిజం,
మర్డర్లు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. ఈ తమ్ముడిని చంపింది కూడా వాడని నాకు తెలుసు. ఒక అన్నగా ఏం చేయలేక చేతకాని వాళ్ళలాగా ఉన్నాను. ఒక పంచే, నువ్వు వాడిని చంపే. నేను నీ మీదకి ఏ కేసు రాకుండా చూసుకుంటా. ఇంకా నీ ఇష్టం. న్యాయం బ్రతకాలని సాక్ష్యం చెప్పాలనుకున్నాను సార్, కానీ ఆ న్యాయం నిలువెత్తు రూపంలో నా ముందు ఉంది. ఇంకెవరికి చెప్పాలి సార్? తప్పు ఎవరు చేసిన చట్టం దృష్టిలో అందరూ సమానులే. నా తమ్ముడు తప్పు చేసిన వాడిని కూడా వదలలేదు. ఇది నా కథ, నా రహస్య కథ.